గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అందరము కలిసి చదుదాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖనం మాకు అర్థమన్నట్లు సహాయపడము. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించుము. మీరు మాతో మాట్లాడుము. నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ స్వరము మాకు వినిపించుము. మీరు మాతో మాట్లాడితే మేలు, మాకు క్షేమం. మీరు మాట్లాడకపోతే మేమేం నేర్చుకోలేము. మీరు మాతో మాట్లాడండి. మేమెల్లని స్వరం వినిపించండి. మా గమనములో మా దృష్టి నీ మీద కేంద్రీకరించుటకు సహాయపడండి. ఎటువంటి అంతరాయం మా మధ్యలో లేకుండా సహాయపడండి. మీ నామాన్ని మహిమపరుచుకొనండి. మేమందరము ప్రభు బల్లలో పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో చేవేయటానికి సహాయపడండి. కృప చూపించండి. మీ మాటలు మాకు వినిపించండి. మీ ప్రసన్నత, మీ యొక్క స్వరం, మీ ముఖ దర్శనం చూడటానికి చూచే కన్నులు మాకు దయచేయండి. మా ఈ సమయము దీవెనకరంగా చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. సెల్లులో మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టండి. ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఆడికాడికో వెళ్ళిపోతుంది మైండ్ మళ్ళా. సరే, అందరం కలిసి ఈ మాట మళ్ళీ చదువుదాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. దూరం కూర్చోండి. మీరు వెనకలు పో, నువ్వు వెనకలు పో. కొంచెం ఏం మాటలు ఉంటాయి మీకు? వెనకలకు పోవాలా? ఇంకా వెనక్కి పో, పూర్తిగా వెనక్కి పో. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈరోజు మనము ఎజ్రా గ్రంథము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 66 గ్రంథాలు ఉన్నటువంటి బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 ఉన్నటువంటి గ్రంథాల్లో ఒక గ్రంథం ఎజ్రా గ్రంథం. ఇది మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ ఎజ్రా గ్రంథము ఎందుకు రాశారు? ఈ ఎజ్రా గ్రంథములో ఏమున్నాయి, విలువైనటువంటి సంగతులు ఏం రాయబడ్డాయి అనేటటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే దీని వెనుక కొంచెం చరిత్ర కూడా మనం తెలుసుకోవాలా. ఈ ఎజ్రా గ్రంథం నేర్చుకునక ముందు కొంచెం చరిత్ర ఉంది. ఏమిటి ఈ చరిత్ర అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు తీసేయారా, దాన్ని కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయి. సరే, ఏమిటి ఈ చరిత్ర అంటే, మనకు మోషే గురించి చదివింటాం. మోషే గొప్ప నాయకుడు. ఏం చేసినాడు అని అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి తీసుకొస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ అందరూ మంచిగా ఉంటారు. కనాను దేశంలో చేరిన తర్వాత అక్కడ న్యాయాధిపతులు వస్తారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వస్తారు, వాళ్ళందరినీ పరిపాలించడానికి. అక్కడ మొట్టమొదటి రాజు ఎవరంటే, వీళ్ళను పరిపాలించిన రాజు ఎవరంటే సౌలు. ఈ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత రెండవ రాజు ఎవరు వస్తారంటే దావీదు వస్తాడు. దావీదు ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఒక రాజు కావాలి కదా, కనాను దేశానికి దేవుడు నడిపించి తీసుకుపోయినాడు. ఈ 40 సంవత్సరాలు ఒక రాజు, మొట్టమొదట ముగ్గురు రాజులు మాత్రం చక్కగా 120 సంవత్సరాలు బాగా పరిపాలించినారు. అందులో సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు. ఈ 40 120 సంవత్సరాలు బాగా నడిచింది.
రాజ్యం బాగా సుభిక్షంగా ఉంది, బాగా నెమ్మదిగా ఉంది, బాగా జరిగింది. వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వచ్చినారు. తర్వాత ఏమైందంటే సొలొమోను తర్వాత తర్వాత సొలొమోను కొడుకు రాజు అయినాడు. ఎవరు? రెహబాము. ఆయన ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే సొలొమోను చేసినటువంటి ఆ, ఆ, కార్యాలు చేయకుండా తను ఎవరి దగ్గర, పెద్దల దగ్గర నిర్ణయం తీసుకోకుండా యవనస్తులను పిలిచి యవనస్తుల దగ్గర నిర్ణయం తీసుకోవడం స్టార్ట్ చేసినాడు. ఏమని అడిగినాడు యవనస్తుల దగ్గర పోయి అంటే, ఇట్లా పనులు ఎక్కువ ఉన్నాయి కదా, పెద్దలను అడిగేది ఏంది, ఇప్పుడు మీరు చెప్పండి సలహా అని చెప్పి యవనస్తులను పిలిచి రెహబాము ఏం చేసినాడంటే యవనస్తుల దగ్గర సలహా తీసుకున్నాడు. యవనస్తుల దగ్గర జ్ఞానం ఉందా, పెద్దోళ్ళ దగ్గర జ్ఞానం ఉందా? ఆ? ఆ. వృద్ధుల దగ్గర జ్ఞానం ఉందని ఉంది. వృద్ధుల దగ్గర నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ సొలొమోను కొడుకు రెహబాము ఏం చేసినాడంటే యవనస్తులందరినీ పిలిచి జ్ఞానం అడిగినాడు. వాళ్ళు ఏం చెప్పినారు? రాంగ్ లీడింగ్ చేసినారు. ఇంకా పన్ను ఎక్కువ విధించు, మీ నాయన చెప్పినట్టు వినొద్దు నువ్వు అని చెప్పి ఇంకా పన్నులు ఎక్కువ విధించినారు. ఆ నుంచి ఏమైందంటే దేశము 12 గోత్రాల దేశాలు ఏమైనాయంటే 2 భాగాలుగా విభజించబడింది. 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి ఉత్తర రాజ్యం, ఒకటి దక్షిణ రాజ్యం. ఈ ఉత్తర రాజ్యానికి 10 గోత్రాలు వెళ్ళిపోయినాయి. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు వెళ్ళిపోయినాయి. దక్షిణ రాజ్యానికి 2 గోత్రాలు మిగిలినాయి. యూదా గోత్రం ఒకటి, తర్వాత బెన్యామీన్. ఈ 2 గోత్రాలు మిగిలినాయి. ఈ ఈ 10 గోత్రాలు ఒక పక్క, నువ్వు మీ నాయన చెప్పినట్టు నువ్వు చేయకపోతే మేము వెళ్ళిపోతామంటే వెళ్ళిపోయినారు. అట్లే 10 గోత్రాలు ఒక పక్క వెళ్ళిపోయినారు, రెండు గోత్రాలు ఒక పక్కకు వచ్చినాయి. ఆ నుంచి దేశము చీలిపోయింది, రాజ్యము చీలిపోయింది. సరైనటువంటి పరిపాలన లేక ఆ నుంచి రాజ్యం ఏమైపోయింది? చీలిపోయింది. అక్కడి నుంచి రాజుల చరిత్ర చూస్తే ఏ ఒక్క రాజు కూడా సరిగా లేడు. సొలొమోను తర్వాత ఏ ఒక్క రాజు కూడా సరిగా, అందరూ ఇష్టం వచ్చినట్టు తమ సొంత మార్గంలో వెళ్ళిపోయినారు. అంతవరకు న్యాయ విధులు, కట్టడలు, ధర్మశాస్త్రం పాటిస్తూ వచ్చినారు. తర్వాత న్యాయం పాటించలే, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినారు. ఎప్పుడైతే పక్కన పెట్టినారో ప్రవక్తలు వచ్చినారు. ప్రవక్తలు వచ్చిన తర్వాత కొన్ని ప్రవచనాలు ప్రవచించినారు. ఏమని ప్రవచించినారంటే శాపం. ఏం శాపం? 70 సంవత్సరాలు మీరు చెరలోకి పోతారని శాపం. ఏమిటి? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు బబులోను ప్రాంతం నుంచి, బబులోను దేశంలో నుంచి ఈ ఇశ్రాయేల్ దేశం అంతా, ఈ యూదా దేశం, దక్షిణ రాజ్యం కొంతమంది అంతా చెల్లా చెదురైపోయి యూదులందరూ ఎక్కడ చెరగొట్టబడిపోయినారు? బబులోను దేశానికి వెళ్ళిపోయినారు. బబులోను దేశంలో అక్కడ చెరగా ఉన్నారు, వీళ్ళు బానిసలుగా ఉన్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? చరిత్ర అర్థమవుతుందా? 70 సంవత్సరాలు చెరలో వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ ఆ చెరలో ఉన్నటువంటి, ఆ బబులోనులో ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి ప్రజలను మళ్ళా విడిపించాలని ఎవరిని పంపించినాడంటే జెరుబ్బాబెలును, ఎజ్రాను, నెహమ్యాను. అక్కడి నుంచి అందరూ ఒకటేసారి గుంపుగా వచ్చేలే, 3 గుంపులుగా వచ్చినారు మళ్ళా. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశానికి. ఇజ్రాయెల్ దేశం నుంచి బబులోన్ దేశానికి చెరపట్టుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉన్న సామాగ్రి అంతా దోచుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి చెదిరిపోయినారు, శాపం వచ్చింది. అక్కడ 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అక్కడి నుంచి 3 గుంపులుగా వచ్చినారు. మొట్టమొదటి గుంపు జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చినారు. తర్వాత రెండో గుంపు ఎజ్రా నాయకత్వంలో వచ్చినారు. ఈ ఎజ్రా గ్రంథమే ఈరోజు మనం నేర్చుకోబోయే గ్రంథం. ఈ మూడో గుంపు నెహమ్యా కాలములో ఈ మూడో గుంపు వచ్చినారు. ఎప్పుడైతే చెరపట్టుకొని వెళ్ళిపోయినారో అప్పుడే ఈ దేవాలయం కూడా నాశనం అయిపోయింది. ఏమైపోయింది? దేవాలయం పడగొట్టబడింది. వాళ్ళందరూ దోచుకొని వెళ్ళిపోయినారు. బంగారు, కావలసిన సామాగ్రి అంతా దోచుకొని వెళ్ళిపోయినారు. తర్వాత ఎప్పుడైతే ఇది దోచుకొని పోయినారో అంతా పూర్తిగా వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. ఈ యెరుబ్బయలు నాయకత్వంలో ఈ మందిరం ఏమైపోయిందంటే మళ్ళా కట్టడం స్టార్ట్ అయింది. దేవుడు అక్కడ మందిరము స్టార్ట్ చేయడం మొదలైంది. ఈ ఎజ్రా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే టోటల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు ఉన్నాయి. 10లో మొట్టమొదటి 6 అధ్యాయాలు ఒక గుంపు, మొదటి గుంపు యెరుబ్బయలు కాలంలో అక్కడి నుంచి
ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి గుంపు మొట్టమొదటి 6 అధ్యాయాల్లో రాయబడి ఉంది. మిగతా 7, 8, 9, 10 అధ్యాయాల్లో ఈ ఎజ్రా కాలంలో రెండో గుంపు అక్కడి నుంచి వచ్చినారు. బబులోను దేశం నుంచి వచ్చినటువంటి గుంపు ఎక్కడి నుంచి? బబులోను నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి గుంపు. వాళ్ళు ఏం చేసినారు అనే విషయాలన్నీ ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినాయి. మొదటి 6 అధ్యాయాల్లో ఒక మాట రాయబడిన మాట ఏంటంటే చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. వాళ్ళు ఏం చేసినారు చూడండి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబోట చూచి. ఏమైంది అక్కడ? మందిరం యొక్క పునాది వేయడం స్టార్ట్ అయింది. మందిరానికి పునాది వేసినారు. చూచి ఏం చేసినారు? జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మా దేవుని మందిరం కట్టబడతా ఉంది అని కొంతమందికి ఆనందం అయిపోయింది. పాత దినాలు గుర్తు చేసుకున్నారు. పితరులు జీవించిన దినాలు, పాత మందిరం యొక్క వైభవం, పాత మందిరంలో ఉన్నటువంటి మహిమ గుర్తు చేసుకొని గొప్పగా కేకలేసి కొంతమంది ఏడ్చేవాళ్ళు, కొంతమంది ఆరాధించేవాళ్ళు. ఈ మొదటి 6 అధ్యాయాల్లో మందిరం యొక్క పునాది వేయబడి మందిరం కట్టబడింది. తర్వాత ఈ ఎజ్రా ఏం చేసినాడంటే, ఈ ఎజ్రా ఎవరు అని అంటే ఇంట్రొడక్షను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఇక్కడ 7వ అధ్యాయము. చూడండి, ఇప్పుడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. 6వ వచనంనా? 6వ వచనం. ఈ ఎజ్రా అనుగ్రహించిన, ఇది గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి మాట. ఎవరు ఈ ఎజ్రా అంటే ప్రవీణత గల శాస్త్రి. దేంట్లో ప్రవీణత ఉంది? మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. స్కాలర్ అని అంటారు ఇంగ్లీష్లో, స్కాలర్. ఆయన కొంతమంది ప్రవీణ్ అని పేరు పెట్టుకుంటారు. ఏం పేరు? ప్రవీణ్ అంటే స్కాలర్ అని, అన్ని తెలిసినోడని. అర్థమవుతుందా? ఏం తెలిసినోడు ఈయన? ఈ ఎజ్రా ఏం తెలిసినోడు? మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. తర్వాత మరియు తోడుగా ఉన్నందున రాజు అనుగ్రహించెను. అక్కడ యూదులకు నాయకునిగా ఉన్నాడు ఈ ఎజ్రా. ఒక మంచి శాస్త్రి, ప్రవీణత గల శాస్త్రి. రాజును ఏమడిగినా కూడా అది ఇస్తున్నాడు. రాజు సమస్తము ఇచ్చినాడు. మేము మందిరం కట్టుకోవాలనంటే ఇచ్చినాడు, కావాల్సినవన్నీ ఇచ్చినాడు. అయితే ఈ ఎజ్రా గ్రంథం అంతా కీలకమైన వచనం, విలువైనటువంటి వచనం ఏంది? మనం నేర్చుకునే సంగతి ఏంటంటే ఈ 10వ వచనమే. ఇప్పుడు చదువుకున్న 10వ వచనం చదువుదాం, అందరం చదువుదాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. 3 భాగాలు ఈరోజు ఈ వచనంలో నుంచి మనం ధ్యానం చేస్తాం. మన ధ్యానాంశము ఇదే, ఈ 10వ వచనం. ఈ 10వ వచనంలో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం ధర్మశాస్త్రమును పరిశోధించి అని రాయబడు. ఏమంటే మొట్టమొదట ధర్మశాస్త్రమును పరిశోధించి. రెండో భాగం దాని చొప్పున నడుచుకొనుట, ఇది రెండో భాగం. మూడో భాగం ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పించి. ఏం చేసినాడు? మొట్టమొదట పరిశోధించినాడు, తర్వాత నడుచుకున్నాడు, తర్వాత నేర్పించినాడు. ఎజ్రా ఏం చేసినాడు? పరిశోధించినాడు, నడుచుకున్నాడు, నేర్పించినాడు. ఏమి పరిశోధించాలా మనము అనే విషయాలు నేర్చుకుంటాం. పరిశోధించడం, తర్వాత నడుచుకోవటం, ఎలా నడుచుకోవాలా అనేది, ఏమి నేర్పించాలనే విషయాలు, ఈ 3 మనం నేర్చుకుంటాం ఈరోజు. ఈ పరిశోధించినాడు ఎవరు? ఎజ్రా పరిశోధించినాడు. ధర్మశాస్త్రమును ఏం చేసినాడు? పరిశోధించినాడు. యోబు ఏమంటాడంటే, యోబు గ్రంథంలో చూడండి,
యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయం 9వ వచనంలో. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయము చేయువాడు. యోబుకున్నటువంటి అనుభవముతో చెప్పే మాట ఈ మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. మళ్ళీ చదవమాట. యోబు గ్రంథం 5:9. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలన్నీ చేయువాడు. ఎవరు చేస్తున్నాడు ఇవి? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లోకము దేవుని జ్ఞానముతో నిండి ఉందంట. లోకమే దేంతో నిండి ఉంది? దేవుని జ్ఞానముతో నింపబడి ఉంది. ఒక సీతాకోక చిలుకను మనము ధ్యానం చేయాలంటే, పరిశోధించాలంటే, భూతద్దములో పెట్టి చూడాలంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఈ రోజు వరకు కనుక్కోలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఒక చిన్న జీవి యొక్క చరిత్ర చదవాలంటే జీవితకాలము సరిపోవడంలే. దేవుని జ్ఞానాన్ని ఎవరైనా పరిశోధిస్తారా? ఎంత అనుభవంతో రాసినాడు ఈ మాట. ఆయన ఏమన్నాడు? ఆయన లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములను పరిశోధింపజాలని మహాశ్చర్య కార్యాలను చేయువాడు. లోకము దేవుని జ్ఞానముతో నింపబడి ఉంది. పక్కనున్నటువంటి నక్షత్రానికి పోలేకుండా ఉన్నాం. మన దగ్గర ఉన్న పక్కనున్న నక్షత్రం దగ్గరికి పోలేకుండా ఉన్నాం. సైంటిస్టులు చేరుకోలేకుండా ఉన్నారు. సూర్యుని దగ్గర నుంచి వచ్చే వేడి, సూర్యుని దగ్గర నుంచి వచ్చే కిరణం భూమికి తాకాలంటే 8 నిమిషాలు పడుతుందంట. ఎన్ని నిమిషాలు? ఈ నుంచి పక్క నక్షత్రానికి పోవాలంటే జీవితం సరిపోతుందా? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను పరిశోధించాలంటే మానవునికి సమయం సరిపోదు. ఒక చిన్న సీతాకోక చిలుక, దాని జాతులు ఎన్నున్నాయి, దాని రంగులు ఎన్నున్నాయి. అందుకని కొంతమంది బటర్ఫ్లై గార్డెన్ అని పెడతారు. పెట్టరా? చూసినారా మీరు ఎక్కడన్నా? బటర్ఫ్లై జూలో ఉంటాయి ఇట్లాంటి బటర్ఫ్లై గార్డెన్ అని. ఎన్ని రకాలు ఉంటాయో తెలిసినా, ఎన్ని రంగులు ఉంటాయో తెలిసినా, 600 రంగులు, 600 జాతులు కనుగొన్నారంట. ఇంకా వస్తున్నాయంట కొత్తగా. ఎవరికి తెలుసు? ఒక గడ్డి, మనకు కనపడే గడ్డి ఎటుంటో తెలిసినా, దానికి కత్తుల్లాగా ఉంటాయి. పట్టుకుంటే ఏమవుతుంది? కోసుకుపోతాయి, రక్తం వచ్చేస్తుంది. దానికి ఏం కొయ్యాల్సిన పనిలే. ఒక గడ్డి పోచలో ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని మొలకలు ఉన్నాయి. దేవుని చేసినటువంటి క్రియలు. ఆహా! ఆ మాట చూడండి, కీర్తన గ్రంథం 100 విలువైనటువంటి మాట. కీర్తన 140 లోకము యెహోవా జ్ఞానముతో నిండి ఉన్నదని చూడండి. సాయం చేయండి. ఆ మాట ఏడుందో? 70 దొరికింది. 104వ కీర్తన 24వ వచనం చూడండి. 104:24. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నిండి ఉన్నది. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. జీవితకాలము సరిపోదు. ఒక వాక్యము ధ్యానం చేయాలంటే జీవితకాలం సరిపోదు. ఇది నిధి. తవ్వుతా అంటే వస్తుంది, లోడుతా అంటే వస్తూ ఉంటుంది. ఇది జీవజల నదులు పారుతూ ఉంటాయి దీంట్లో నుంచి. ట్రెజర్ ఇది. ఏమంటే ట్రెజర్ ఇది, ధననిధి, ఇది ధనాగారం. కాబట్టి లోకము దేంతో నింపబడిందంట? భూమితో. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది జ్ఞానము చేత.
ఆశ్చర్య కార్యములు, లెక్కలేనన్ని కార్యాలు. యోబు చెప్పే మాట, లెక్కలేనన్ని పరిశోధింపజాలని మహా అద్భుత కార్యాలను నువ్వు చేసే దేవుడవు. కాబట్టి ఇది ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి మనం ఏం పరిశోధించాలా? ఈ ఎజ్రా ఏం చేసినాడంటే పరిశోధించినాడు. ఏం పరిశోధించినాడు? ఏం పరిశోధించినాడు? ప్రవీణుడంట. ఎవరైనా ధర్మశాస్త్రములో ప్రవీణత కలిగిన వాడు, గ్రేట్ స్కాలర్. మరి నువ్వు దేంట్లో పరిశోధిస్తున్నావు? రోజు నీ పరిశోధన దేంట్లో ఉంది? గ్రీకు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞానమును వెతుకుతారంట. ఎవరు? జ్ఞానం. ఏదైనా సరే, ఇది కొత్తగా ఒకటి ఇన్వెన్షన్ అయిందంటే అందుకనే గ్రీక్సే దాదాపుగా గ్రీక్ పీపులే చాలా మంది ఇన్వెన్షన్స్ చేస్తారంట. అందరు మొత్తం వాళ్ళు జ్ఞానం వెతుకుతుంటారంట. మరి నువ్వు నేను ఏం పరిశోధిస్తున్నాం? ఏం పరిశోధించాలా? బైబిల్ చెప్తుంది చూడండి. ఏం పరిశోధించాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములను ఎందు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని ఏం పరిశోధించాలి మనం? లేఖనములను పరిశోధించాల. లేఖనములను ఏం చేయాలి మనము? పరిశోధించాలా. వాక్యం అలా ఉందా లేదా అని పరిశోధించాలా. నీ వాక్యం ఇట్లా చెప్తాంది కదా అని చెప్పి పరిశోధించాలా. వాక్యం ఊరికే రాయబడలే. వాక్యము రెండంచులు గల ఖడ్గం. వాక్యములో ఏముందంటే జీవం ఉంది. ఏముంది వాక్యములో? జీవం ఉంది. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఎటువంటి ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజిస్తుందంట. అంత పవర్ ఉంది దీంట్లో. దేంట్లో ఉంది పవర్? వాక్యములో ఉంది. వాక్యములో శక్తి ఉంది. ఈ వాక్యము ఎవరిలో ఉందంటే ప్రవీణత గల ధర్మశాస్త్రమును పరిశోధించబడినటువంటి ఎజ్రాలో ఉంది ఈ వాక్యం అంతా. నువ్వు దేన్ని పరిశోధించాలంటే, నేను దేన్ని పరిశోధించాలా?